వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజలకు సేవ చేసే తమ జీవితాలు మారడం లేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రాజు రహదారిపై తిమ్మాపూర్ మండలానికి చెందిన ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆశా నాయకులు మాట్లాడారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే పరిష్కారం చేయలేదని, దీంతో ఇంటింటికి సేవలు అందించిన ఆశా వర్కర్లు బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి వివరించి ఓడించడంలో కీలక పాత్ర పోషించామని, మీరు మా టెంట్ వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, 18,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చి ఓట్లు పొందారని, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్లమెంటులో జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తుంటే రాష్ట్రంలో ఎందుకు పట్టించుకోవడం లేదని, ధర్నాలు చేస్తే తమను ఎందుకు నిర్బంధిస్తున్నారని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తాము ధర్నాలు నిర్వహిస్తుండే తమను మహిళలని చూడకుండా కొట్టడం, వేధించడం, చెప్పుకోలేని విధంగా చిత్రహింసలు పెట్టడం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హ్యాండ్ బ్యాగులు గుంజుకోవడం, ఫోన్లు గుంజుకోవడం, పొద్దున్నే చీకట్లో ఊరిలో పహారా కాస్తూ అరెస్టులు చేయడం దుర్మార్గమని అన్నారు. నా పేరు నాయని రజిత, నేను తిమ్మాపూర్ మండల అధ్యక్షురాలిని. మేము నిన్నటి గత 3 రోజుల నుండి కలెక్టర్ ఆఫీసుల ముందు, డిఎంహెచ్ ఆఫీసుల ముందు, మండల ఆఫీసుల ముందు ధర్నా చేస్తున్నాము. మా డిమాండ్ వచ్చేసి ఫిక్స్డ్ వేతనం, మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కోసం కొట్లాడుతున్నాం ప్రభుత్వంతో. నిన్న కోటి కమిషనర్ రెడ్డి దగ్గర మా ఆశాలందరూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అందులో మా ఆశాలందరిపై పోలీసులు చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారు, కొట్టడం జరిగింది. అందులో ఒక జిల్లా ఆశా వర్కరు పాపం చాలా సీరియస్ గా ఉంది. తనకేమన్నా అయితే మాత్రం ప్రభుత్వం చాలా నష్టపోతుంది, ప్రభుత్వమే భరించాలి. మేము గ్రామ స్థాయిలో ఇంటింటికి చాలా సేవలు చేస్తున్నాము. మా సేవల్ని ఎందుకు గుర్తించలేకపోతుందో ఈ ప్రభుత్వం చాలా బాధగా ఉంది. స్థానికంగా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేయమనగా మా ఆశలను గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతనమా లేకపోతే ఇంకేదైనా నిర్ణయించాలని కోరుకుంటున్నాను.